సేవా తత్పురుషులు వీరని ప్రతిరోజు ఏదో ఒక సేవా కార్యక్రమంలో నిమగ్నమవుతున్న బొట్ట సాయి రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్ సేవలు అమూల్యమని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, లయన్ డాక్టర్ పైడి సింధూరాలు అన్నారు. ఆపదలో ఉండేవారి కోసమే ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ను మొదలుపెట్టామని ఫౌండర్ నంది ఉమాశంకర్, సామాజిక సేవకులు ఉర్లం శివతేజ పట్నాయక్ గురువారం తెలిపారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం గుమ్మడం గ్రామానికి చెందిన యు నారాయణరావు, మంగళమ్మ కుమార్తె కీర్తన, వయసు 8 సంవత్సరాలు. పుట్టుకతో వినికిడి సమస్య కారణంగా ఏమీ వినపడదు. తండ్రి రోజువారీ వ్యవసాయ కూలీ కాగా ఆర్థిక స్తోమత లేని కారణంగా ఒడిదుడుకులను అధిగమిస్తూ కాలాన్ని నెట్టుకొస్తున్నారు. కీర్తనకు వినికిడి పరికరం కొనే స్తోమత లేక ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ గ్రూప్లో ఉండే సభ్యులు, ఇతర మిత్ర బృందం తలో చెయ్యి వేసి వారందరి సహకారంతో చిన్నారికి అవసరమైన డిజిటల్ వినికిడి పరికరాన్ని శ్రీకాకుళం రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, లయన్స్ క్లబ్ సెంట్రల్ కార్యదర్శి డాక్టర్ పైడి సింధూర చేతుల మీదుగా ఈరోజు శాంత కళ్యాణ్ అనురాగ నిలయంలో చిన్నారుల మధ్య అందించారు. అలాగే వినికిడి పరికరానికి కొంత నగదును తగ్గించడంలో సహకరించిన ఖ్యాతి ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ ఆర్ శ్రావణి స్పందించి సహకారం అందించిన సుసరాపు శ్రీలతను అభినందించారు. అనంతరం జగన్మోహన్ రావు మాట్లాడుతూ, సేవ చేయడం కన్నా సేవలు చేయాలనే ఆలోచన గొప్పదని, ఈ అవకాశం అందరికీ రాదన్నారు. ఈ సందర్భంగా దాతలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన లావేరు మండలానికి చెందిన కీర్తన అన్న పాప, తను పుట్టుకతోనే డెఫ్ మ్యూట్ అంటాం, అంటే చెవిటి మూగ అనమాట. చిన్నపిల్లలు ఎప్పుడైతే డెఫ్ మ్యూటిజంతో ఉంటారో, అంటే చెవిటితో ఉంటారో, వాళ్ళకి ఫ్యూచర్లో వినికిడి లోపించడం వల్ల మాటలు కూడా రావు వాళ్ళకి. సో ఎప్పుడైతే అలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారో, ఈ పాప అలా పాపం 8 సంవత్సరాల వరకు కూడా అది డయాగ్నోస్ అవ్వలేదు. వాళ్ళ మదర్తో ఇప్పుడు మాట్లాడితే తెలిసింది ఏంటంటే 5, 6, 7 సంవత్సరాల వరకు కూడా తనకి చెవుడు అని మామూలుగా వస్తాయి మాటలను ఊరుకున్నారే కానీ తనకి డయాగ్నోసిస్ ఏంటి అన్నది పెట్టలేకపోయారు. తర్వాత హాస్పిటల్స్కి వెళ్తే తనకి ఇలా మెషిన్ అవసరం పడుతుంది అని చెప్పారు. ఎప్పుడైతే అలా చెప్పారో వాళ్ళకి మన రెడ్ క్రాస్ ద్వారా, రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు గారు ఉన్నారు, అలానే రెడ్ క్రాస్ ద్వారా మన నంది ఉమాశంకర్ గారి ద్వారా, నంది ఉమాశంకర్ గారి ప్రోత్సాహంతో చాలామంది ముందుకొచ్చి ఈ పాపకి హెల్ప్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఇవాళ లావేరు మండలం గుమ్మడం గ్రామ పాప, చిన్న పాప, ఇప్పుడే డాక్టర్ మేడం గారు క్లియర్గా చెప్పారు. తనకి పూర్తిగా వినికిడి తర్వాత మూగ పూర్తిగా ఉండడం వలన ఇవాళ నిజంగా మన నంది ఉమాశంకర్ కానీ, తేజ కానీ, సాయి కానీ, వత్స సాయి, బొట్ట సాయి కానీ, వీరందరూ నిజంగా ఒక గ్రూపుగా ఏర్పడి సహాయ సహకారాలు అందించడం, అది రెడ్ క్రాస్ ద్వారా అందించడం, అది మేడం గారి ద్వారా ఇవాళ ఇవ్వడం చాలా చాలా నిజంగా స్ఫూర్తిదాయకం. ఇదే కాదు, ఈ కార్యక్రమాలు ప్రతి ఒక్కరిది ప్రతి నెలలో సుమారు 6-7 వస్తువులు, ఖరీదైన వస్తువులు, వాళ్ళకి ఏ లోపం ఉన్నదో ఏంటి ఉందో అని తయారు చేసి, ఒకరికేమో బండి, ఒకరికేమో ఏదది మొన్న ఏమిటి ఇచ్చాం, ఎలక్ట్రికల్ వెహికల్, ట్రైసైకిల్. అలాగే ప్రతిరోజు ఎవరికో ఒకరికి ఒక పేదవాళ్ళని ఎన్నుకొని వారి గురించి మొత్తం అంతా గ్రూపు అయ్యి వారందరూ చెయ్యడం అనేది చాలా హర్షణీయం. నిజంగా నాకే వారందరిని చూస్తే నాకు గర్వకారణంగా ఉంది.